అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్. దీనిని అరగొండ ఆంజనేయ స్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ అరగొండ విలేజ్ లో ఉంటుంది. కరెక్ట్ గా చెప్పాలంటే కాణిపాకం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పురాణాల ప్రకారం రామాయణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు లక్ష్మణుడు రక్షించే మూలికల కోసం హనుమంతుడు హిమాలయాల నుండి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తాడు. హనుమంతుడు ఆకాశ మార్గంలో వెళుతుండగా ఆ పర్వతంలోని సగభాగం ఇక్కడ ఇరిగి పడింది. సంజీవని పర్వతంలో సగభాగం పడిన కొండ కాబట్టి దీనిని అర్ధగిరి అని పిలుస్తారు. ఇంకా ఈ అర్ధగిరి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వామివారి విగ్రహం ఉత్తర ముఖంగా ఉంటుంది. ఇలా ఉండడం చాలా అరుదు మరియు శక్తివంతమైనదిగా భక్తులు భావిస్తారు. ఇంకా ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ రోజు రాత్రి వేల సంఖ్యలో భక్తులు కొండపై వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అంతేకాదు ఈ కొండపై ఉన్న కోనేరులో నీరు ఎప్పటికీ ఎండిపోదు. సంజీవని పర్వత భాగం ఇక్కడ పడడం వల్ల ఈ పుష్కరి నీటిలో ఔషధ గుణాలున్నాయని భక్తులు నమ్ముతారు. ఈ తీర్థం తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ సమస్యలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇంకా ఈ ఆలయంలో ఉచిత దర్శనం ఉండదు. మినిమం 20 రూపాయలు పే చేయాలి దర్శనానికి. ఇంకా ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన టైమింగ్స్ అండ్ మరిన్ని విశేషాలు నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి. కాణిపాకం వచ్చే వాళ్ళు ఆ గణనాథుడితో పాటు ఈ అర్ధగిరి ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకోండి. జై శ్రీరామ్.